హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసి నా భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. హలో వదినా, నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది, అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదినా. ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడగొట్టాను వదినా. తెలివిగా నేనేం చేశానో తెలుసా? ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటి ఆవిడిచిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదినా. లోటలు వేసుకుంటా తిన్నాడు తెలుసా. సల్మా, మనం ఒక ఆట ఆడుకుందామా? మనం ప్రేమగా ఒకరినొకరు మెల్లిగా కొట్టుకుందాం. ఎవరైతే మెల్లిగా కొడతారో వాళ్ళు గెలిచినట్టు. ముందు నువ్వు కొట్టు. ఇప్పుడు నేను. నువ్వే గెలిచావు. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట. ఎల్లొస్తా మరి? ఎల్లొస్తా మరి? అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. ఏంటి, మన ఎదిరింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి, నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి. సరే. రవి గారు, మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి. మీ ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి పంపించండి. ఏంటి, టీ తీసుకోండి. నిన్ను తిట్టినందుకు సారీరా. నిన్ను అంత తిట్టినా నువ్వు నా కోసం టీ తీసుకొచ్చావు. నిజంగా నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్ యూ అండి. టీ ఇచ్చేయండి, మీకోసం వేడిగా కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు టీ తాగేస్తాను, సాయంత్రం వేడిగా కాఫీ ఇస్తావు అని. లేదండి, వేడిగా కాఫీ ఇస్తాను. పర్లేదు తాగేస్తాను. పర్లేదు ఇవ్వండి. పర్లేదు తాగేస్తాను. పర్లేదు ఇవ్వండి. ఎందుకు అలా లాగేసుకుంటున్నావు? అంటే మీరు ఇందాక నన్ను తిట్టారని కోపంలో ఈ టీలో ఎలకల మందు కలిపానండి. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. నేను ఊరు నుంచి వస్తున్న విషయం మా ఆయన తెలీదు. నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఏంటి పని మనిషి రత్తాలు ఇంకా రాలేదు? రత్తాలు ఆపవే నీ సరసాలు. అసలే మీ అమ్మగారు ఊరు నుంచి చెప్పకుండా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం. ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద, మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తనతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా. ఏంటి, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళతో కోపంగా మాట్లాడకండి. వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు ఏంటో చెప్పు అని ప్రేమగా అడగండి తప్ప కోపంగా అరవకండి. సరే. అమ్మా ఏట్రా? నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదిరింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నీ నడుము 24, ఇప్పుడు 42. మన బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు. నేను మీతో పళ్ళాపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో. ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. నీకు గుర్తుందా? ఏంటిది? 6 సంవత్సరాల క్రితం మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు మనకు పెళ్ళే కాలేదు కదండి. అదే కదా నేను చెప్పేది.